హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా నా వాయిస్ వీడియో పెట్టేసి. ఇదిగో మా పాప కోసం అయితే మేము బ్యాగ్, బాటిల్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. అవి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫైనల్గా తన స్కూలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తన నర్సరీలో అయితే జాయిన్ చేశాము. ఎలా వెళ్తుందో ఏంటో అని ఒక పక్క టెన్షన్గా ఉంది. తన బ్యాగ్ వచ్చేసి 550 రూపీస్ అయింది. ఏం చదువుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా తన ఫస్ట్ డే రోజు స్నాక్స్ రెడీ అన్నమాట. మొత్తం సర్దేసి బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా తన వాటర్ బాటిల్ వచ్చేసి 250 రూపీస్. ఈ 2 బాక్సెస్ తీసుకున్నాను, చిన్న చిన్న బాక్సెస్. ఫుడ్ అనేది స్టీల్ అయితే బెటర్ అని ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి స్టీల్ బాక్సెస్ చిన్నవి తీసుకున్నాను. ఇది ఒక సుహాకి మెమరీ లాగా వాళ్ళ డాడీ ఫస్ట్ బుక్ అన్నమాట. ఫస్ట్ నోట్ బుక్ తీసుకోవాలి అని తీసుకున్నారు. ఇంకా 2 బాటిల్స్ అయితే ఆల్టర్నేటివ్గా తీసుకున్నాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, తన బుక్స్ ఇవి 2500 రూపీస్ నర్సరీకి. తను ఓపెన్ చేస్తుందో రాస్తుందో కూడా తెలియదు, చింపవతలేస్తుందో కూడా తెలియదు. దానికి 2500 రూపీస్ పెట్టి బుక్స్ కొనటం అన్నమాట. స్కూల్లో ప్రొవైడ్ చేసే బుక్స్ ఇవి, అంటే మనం ఫీ పే చేయటం లాగా. చూడండి, సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు కంప్లీట్ కాకుండానే, జస్ట్ ఫన్. ఇంకా బుక్స్ అయితే స్టోరీ బుక్స్ ఇట్లా అన్నీ ఇచ్చేసారన్నమాట. చూడండి మీరే ఏమేమి ఇచ్చారో. లిటిల్ థింకర్స్ అంట, క్యాప్షన్ బాగుంది కదండి. యాక్చువల్గా థింకర్స్ కాదు, రాక్షసులు అన్నమాట. భరించలేము అస్సలు. చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారో. ఇవైతే నెంబర్స్ బుక్స్. అలా కొన్ని నెంబర్స్ బుక్స్ అని, కొన్ని డ్రాయింగ్ బుక్స్ అని, కొంచెం వెజిటేబుల్ నేమ్స్ అని, అట్లా ఏవో కొంచెం వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి బుక్స్ అన్నమాట. ఇంకా మాకు కూడా స్టార్ట్ అయిపోయిందండి. అంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయితే, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఫినాన్షియల్గా మనం చాలా గట్టిగా ఉండాలి. మంచిగా సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నుండి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఎన్ని బుక్స్, ఇంకా యూనిఫామ్, షూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.